లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొత్తగా పెళ్లైంది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ యువకుడు భార్య కుటుంబ సభ్యులతో కలిసి సుఖంగా జీవితం గడపాలనుకున్నాడు. కానీ పెళ్లైన నెల రోజులకే హత్యకు గురయ్యాడు. ఇంతకు ఆ హత్యకు కారణమేంటి? నవవరుడి ఉసురు తీసిందెవరు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మర్డర్ మిస్టరీపై ఓ స్టోరీ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నపురం సమీపంలో 33 ఏళ్ల యువకుని మృతదేహం లభ్యమైంది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తెలంగాణ గద్వాలకు చెందిన తేజేశ్వర్ ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గద్వాల పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పరిశీలించారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా మృతదేహాన్ని పరిశీలించగా అది ఖచ్చితంగా తేజేశ్వర్దేనని నిర్ధారించారు. రోజుల క్రితం హత్య గావించబడ్డాడు. నిన్న సాయంత్రం అతని బాడీని పిన్నపురం గ్రామంలో దొరికిందండి. మే 18వ తేదీన తేజేశ్వర్ అన్న మా తమ్ముడు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లాస్ట్ 1 ఇయర్గా వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. అయితే ఆ అమ్మాయికి అంతకుముందే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో రిలేషన్షిప్ ఉంది. ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ని అడ్డు తగిలించుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేశారు. తేజేశ్వర్ వృత్తిరీత్యా లైసెన్స్డ్ సర్వేయర్. కుటుంబ సభ్యులతో కలిసి గద్వాల గంటా వీధిలో నివాసం ఉంటున్నారు. మే 17న తేజేశ్వర్ కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఐశ్వర్యతో పెళ్లి నిశ్చయమైన ఆ తర్వాత జరిగిన పరిణామాలతో క్యాన్సిల్ అయింది. అయితే ఆ అమ్మాయిపై మనసు పడిన తేజేశ్వర్ ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. నెల రోజులు సుఖంగానే గడిచిపోయాయి. ఈ నెల 17వ తేదీన సర్వే చేయడానికి రావాలని కొందరు కబురు పెట్టారు. సర్వే కోసం వెళ్లిన తేజేశ్వర్ తర్వాత ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత కూడా తేజేశ్వర్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో 18వ తేదీ గద్వాల పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక 4 రోజుల క్రితం 17వ తారీఖు మార్నింగ్ డ్యూటీ కానీ పోయిండు సార్. డ్యూటీ కానీ పోయిండు. అతను పోయిన తర్వాత మధ్యాహ్నం దాకా పర్వాలేదు బాగానే ఉన్నాడు. కానీ మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినాయి. మేము అడిగితే అప్పుడు భార్య దగ్గరనే లాస్ట్ కాల్ మాట్లాడండి మాకు తెలిసింది. తర్వాత మేము ఇట్లా ఎంక్వైరీ చేస్తే ఏమని జరిగిందంటే ఈ అమ్మాయి దగ్గర ఉండి వేరే అబ్బాయితో ఒక బ్యాంక్ మేనేజర్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇట్లా ఒక సొంత కట్టుకున్న భర్తని ఈ విధంగా చంపించడం చాలా దారుణమైన విషయం సార్ ఇది. తేజేశ్వర్ హత్యకు అతడి భార్యే కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. తేజేశ్వర్ భార్యకు కర్నూలులో ఓ బ్యాంక్ మేనేజర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అడ్డు తొలగించుకునేందుకు చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాపురం చేయడం ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్లిపోవాల్సిందని, ఇలా చంపేయడమేంటని వాపోతున్నారు. మా తమ్ముడు భార్య మీద డౌట్ సార్. ఎందుకంటే యాక్చువల్గా మేము ఈ సంబంధం మేము కోరుకోలేదు సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు దాదాపు ఒక 8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నువ్వు నేను ఒక ఇంటికి తోడాళ్ళలో అవుతాము, మంచిగా ఉంటుంది మన లైఫ్ అని చెప్పి ఒప్పించి సరే అని చెప్పి ముందర కదిలిచ్చారు సార్. బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్న ఐశ్వర్య తల్లి, తన కూతురు బ్యాంక్ మేనేజర్తో కలిసి తేజేశ్వర్ హత్యకు కుట్ర పన్నారని వారు ఆరోపిస్తున్నారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లిని గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. నిన్న మాకు ప్రాణ్యం పోలీసు నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక పర్సన్ ఇట్లా అన్నోన్ బాడీ ఉంది ఇక్కడ అని చెప్పేసి మేము వెళ్ళి చూడటం జరిగింది. దాంట్లో మా దగ్గర మిస్ అయిన వ్యక్తిగా గుర్తుపట్టడం జరిగింది. బాడీ కూడా కొంచెం ఫుల్ స్టేజ్లో ఉండే, బట్ చేతి మీద అమ్మ అనే ఒక టాటూ ఒకటి, అతని శరీరం మీద ఉన్న గుర్తులు సామాన్లు ఆధారంగా అతను గుర్తించడం జరిగింది. తేజేశ్వర్ను హత్య చేసింది ఎవరు, ఎందుకు హత్య చేశారు, వారికి ఎవరు సహకరించారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.